కానీ దీని ద్వారా మనకి ఒక రకమైన భయం వస్తుంది. చిన్న వయసు నుంచి ఒక వయసు వచ్చేంత వరకు ఆడవాళ్లు ఒక ఎరగా మారిపోతున్నారు. దీన్ని మార్చడం కుదరట్లేదు. అమ్మాయిల్ని రేప్ చేసి ఆ తర్వాత వాళ్ళని దారుణంగా చంపేస్తున్నారు. ఇది ఒక జబ్బులాగా మన సమాజంలో పాకుతోంది. ఈ భయంకరమైన వ్యాధికి తర్వాత బలి కాబోయేది ఎవరన్నది ఖచ్చితంగా ఎవరికీ తెలియట్లేదు. అమ్మాయిల్ని సురక్షితంగా పెంచితే ఈ హత్యలన్నింటినీ మనం తగ్గించగలుగుతామా, లేదా ఈ జబ్బుకి ఇంకేదైనా ట్రీట్మెంట్ ఉందా? నేహా, చెప్పండి నాన్న. నువ్వింకా వాడితోనే తిరుగుతున్నావా? నేను వద్దని చెప్పాను కదా. దీని ఫ్రెండ్ ఉంది చూసావా, అది నాకు అస్సలు నచ్చలేదు. ఎటువంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని తిరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏమి నేర్పించారో నాకు తెలియలేదు. ఎందుకంటే మీరు ఊరికి టెన్షన్ అవుతారు? ఆడపిల్లలు వాళ్ళ ఇష్టానికి ఉంటున్నారు. తండ్రి ఎక్కడో కూర్చున్నాడు. వాడికేం తెలుసు వాళ్ళ కూతురు ఏమేం చేస్తుందో తెలుసా వాడికి? నాన్న, తను మంచి అమ్మాయే. ఏంటే మంచిది? నువ్వు దాని దగ్గర నుంచి దూరంగా ఉండాలి. అమ్మాయిలు ఇటువంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని వస్తే తర్వాత మగపిల్లలు రెచ్చిపోతారే. ఇలా చూడమ్మా, లోకమంతా చెడిపోయి ఉంది. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తన దగ్గర నుంచి నువ్వు దూరంగా ఉండాలి. ఏంటి, అర్థమైందా? అరే సరే వదిలే, మీ నాన్నగారు ఎప్పుడూ అంతే కదా. ఇలా చూడు మయూరి, నాన్నతో అబద్ధం చెప్పడం నాకు అసలు నచ్చలేదు. ఇలా చూడు, అడ్వైస్ చేయడమే తండ్రుల పని. మరి పిల్లల పనేంటో తెలుసుగా. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయాలి. నువ్వు చెప్తానే ఉంటావు. మీ నాన్న నీతో ఏమి ఉండరు కదా, అందుకనే ఇలా మాట్లాడుతున్నావు. అరే, నువ్వు చెప్పింది నిజమే. నేనింత సంతోషంగా ఉండడానికి కారణమేంటో తెలుసా? నాన్నగారులు టూర్లంటూ ఊర్లు తిరుగుతారు. కష్టపడి 15 రోజులకు ఒక్కసారి మాత్రమే మాట్లాడతారు. లైఫ్లో ఎలాంటి టెన్షన్ లేదుగా. ఇలా చూడు, నువ్వు కూడా టెన్షన్ అవడం మానేసేయ్. ఒక పని చేయి, ఒక ఫోజివ్ ఫోటో తీస్తా. అదేమీ అవసరం లేదు, వదిలే. వద్దని చెప్తున్నాను కదా మయూరి. అరే వద్దు, ఫోజివ్, సూపర్ ఫోజివ్. ఒక నిమిషం ఉండు. సరే ఓకే, నేను బయలుదేరుతున్నా. అరే, ఎక్కడికి వెళ్తున్నావు నా బుల్లెట్ ట్రైన్? అరే వస్తున్నా. అరే ఎవరిది? ఒక నిమిషం ఆగనే వచ్చేస్తాను. అరే హే నేహా, రా 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 రా. అరే నువ్వు ఏం చేస్తున్నావు? అరే నువ్వు ఎప్పుడైతే నా కళ్ళ ముందు వస్తావో అప్పుడు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. నీకు తెలుసు కదా నేను ఎంతలా లవ్ చేస్తున్నానని. అదే లవ్ చేస్తున్నానని చెప్పావు కదా, నేను కూడా నేను లవ్ చేస్తాను. హలో హలో, మీరు ఎక్కడున్నారు? హలో, ఇటువైపు. డబ్బు. అమ్మాయి ఎక్కడుంది? బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతున్నాను. రూమ్ నంబర్ 306. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా?
ఇలా చూడు. నువ్వు అతన్ని బానే మోసం చేసావు కదా. ఈ దద్దమ్మని దేవుడే పంపించినట్టున్నాడు. నేను తన దగ్గర డబ్బులు తీసుకుని పారిపోయి వచ్చాను. పెళ్ళాన్ని పిల్లల్ని ఇంట్లో వదిలేసి వచ్చాడు. పిల్లలు కావాలట, పిల్లలు. ఇలాంటి వాళ్ళకందరికీ అలాగే చెయ్యాలి. నేను నీతో తర్వాత మాట్లాడతా. అరే నీకిప్పుడు ఏమైంది? వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏయ్ ఏయ్ తమ పిల్లలకి తల్లిదండ్రులు మంచి సంస్కారం ఇంకా మంచి అలవాట్లు వాళ్ళకి నేర్పిస్తున్నారు. కంట్రోల్ అనే ఒక విషయం చాలా అదుపు దాటి వెళ్లడం వల్ల వాళ్ళు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ అనే పదాన్ని బ్రేక్ చేయడానికి వాళ్ళు దారులు ఎంచుకుంటున్నారు. బయటికొచ్చి వాళ్ళు స్వేచ్ఛగా ఉండే గాలికి అలవాటు పడిపోతున్నారు. దీని కారణంగా వాళ్ళు వాళ్ళ కుటుంబానికి చాలా దూరం అయిపోతున్నారు. అప్పుడే వాళ్ళు ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. షిర్కే, ఏమైంది? ఏంటి సమస్య? ఏంటి చూస్తున్నా? సార్, చంద్రయాన్ కనెక్షన్ భూమి నుంచి అంతరిక్షానికి వెళ్లిన వెంటనే కట్ అయినట్టు చూపిస్తోంది. ఓ సరే, పర్వాలేదులే. మనం ఇండియన్ సబ్బా కరెక్ట్ అయిన కనెక్షన్కి జాయిన్ చేయిస్తాం. తర్వాత సార్ మిషన్ సక్సెస్ఫుల్ అవుతుందిలే, ఓకేనా? ఇన్స్పెక్టర్ గారు, మేము సీనియర్ ఆఫీసర్ని చూడాలి. సార్, మా అమ్మాయి నేహ ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు సార్. పొద్దున్న కాలేజ్కి వెళ్తానని చెప్పి వెళ్ళింది. ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఒకవేళ తను తన ఫ్రెండ్తో వెళ్ళుండొచ్చు కదా? లేదు లేదు మేడం, నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మరీ అడిగాను. ఎక్కడికి వెళ్ళి చచ్చింది? ఇవాళ దాని రాని దాని సంగతి చెప్తాను. తను పూజ ఇంట్లో కూడా లేదంట. ఒకవేళ మయూరి ఇంట్లో ఉండుండాలి. నేను ఒకసారి ఫోన్ చేసి అడుగుతానుండండి. ఆ మయూరితోనే ఉండుంటుంది. ఎన్నిసార్లు దానికి చెప్పాలి? లేదంటీ, ఈరోజు నేహ కాలేజీకి రాలేదుగా. సార్, అది తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది సార్. నువ్వు ఒక పని చేయి, ఈ అమ్మాయి లాస్ట్ కాల్ని ట్రేస్ చేయి. కాలేజ్ నుంచి ఇంటి వరకు ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో, ఇంకా హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం అన్ని విచారించండి. బహుశా ఇది యాక్సిడెంట్ కేసు అయి ఉండొచ్చు. సార్, ఎలాగైనా మా అమ్మాయిని వెతికి పట్టుకోండి. చాలా చీకటి పడిపోయింది. తనకి చీకటి అంటే చాలా భయం సార్. రూమ్ నంబర్ 306. డబ్బులివ్వు. డబ్బంతా ఇస్తాను. ఫస్ట్ నేను ఫిగర్ని చూడాలి. బాస్, మీరు ఏ అమ్మాయినైతే మెయిల్లో ఓకే చేశారో ఆ అమ్మాయే రూమ్లో వెయిట్ చేస్తోంది. నేను మీ చెల్లెల్లో లేదా మీ మర్దల్లో కాదు, రూమ్ వరకు మీ చేయిని పట్టుకుని తీసుకుని వెళ్ళడానికి. నువ్వు నా చేయి పట్టుకుని తీసుకెళ్ళవా? అయినా నేనే నీ చేతులు పెట్టి తీసుకెళ్తాను. ఏం చేస్తున్నావు? చెయ్యి వదులు. వదులు ముందు. రావే. చేస్తున్నావు? వదులు. నోరు మూసుకో. అదే అమ్మాయి ఉందని చెప్పావు కదా. రావే, రా చూపించు. వదలమంటున్నానా? వదులు. అరచి రావే. వదులు. చెప్పు, ఎక్కడా అమ్మాయి? మనుషుల్ని మోసం చేస్తున్నావా? ఇలా చూడండి సార్, నేను ఎవరిని మోసం చేయలేదు సార్. తను చాలా సమస్య చేస్తుంది సార్. పోయినసారి తను నా బామర్దిని కూడా మోసం చేసింది సార్. ఏంట్రా బామర్ది నువ్వు? నీ బావేంట్రా అంటే పెళ్ళాన్ని ఒంటరిగా ఇంట్లో వదిలేసి వచ్చేశాడు. నువ్వు తన కోసం ఫ్యాంటమ్ తీసుకుంటున్నావా? నీకు సిగ్గుగా లేదా? పోలీస్ స్టేషన్లో ఇలాంటి పని చేయకూడదు. ఇలా చూడండి సార్, నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ అలా చేస్తే అది సమాజ సేవే. సమాజ సేవ కాదు, ఫ్రాడ్ పని చేసావు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు. కానీ దానికి ఎవిడెన్స్ ఏముంది? వాడి డబ్బు వాడి పాకెట్లోనే ఉంది. ఒకవేళ నేను అలా తీసుకుంటే కోట్ల కట్టి వెళ్ళిపోతాను సార్. క్యాష్తో బిజినెస్ అది చేయకూడదు నాన్న. చట్టం గురించి నువ్వు మాకు నేర్పిస్తున్నావా? మేడం, చట్టం మీకేదైనా నేర్పించాలి అంటే ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఒక అమ్మాయిని రాత్రిపూట ఇలా పోలీస్ స్టేషన్లంట తీసుకురాకూడదు. ఇలా చూడు సార్, నీకు వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. మళ్ళీ ఎలాంటి తప్పు చేయకు. నేనేం చేయలేదు, ఇదంతా సమాజ సేవే. సారీ. ఇలా చూడండి, వాళ్ళ అమ్మాయికి ఏమైనా అయిందా ఏంటి? అది తెలుసుకుని నువ్వేం చేస్తావు? ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నారు? తల్లిదండ్రులు పాపం కదా, అందరు తల్లిదండ్రులు ఒకటే. సర్లే వెళ్ళు. సరే వెళ్తాలే. పో. సార్, నేహా ఫోన్ లొకేషన్ చూసినప్పుడు నేహా కాలేజ్ పక్కనే ఆఫ్ అయినట్టు చూపిస్తాను సార్.
అయితే తను అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళింది, అక్కడి నుంచే మిస్ అయిందనమాట. అయితే ఓ పని చేయండి, కాలేజ్ ఏరియాలో ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో వాటి ఫుటేజ్ని మొత్తం చెక్ చేయండి. ఆ తర్వాత తన తల్లిదండ్రి ఇంకా ఎక్కడ కూర్చున్నారా ఏంటి, వాళ్ళతో చెప్పండి ప్లీజ్ ఇంటికి వెళ్ళమని. ఏంటిది ఫోన్ తీయడం లేదు? అన్నా, ఆ ముందు బిల్డింగ్ దగ్గర ఆపండి. ఏమండి నేహా, ఏమండి నేహా. నేహా, నువ్వెక్కడున్నావమ్మా? నువ్వు బాగున్నావు కదా? నేహా బాగానే ఉంది. ఎవరు మాట్లాడేది? హలో అంకుల్, నా గురించి తెలుసుకొని ఏం చేస్తారు చెప్పండి? నాకు వెంటనే 30 లక్షలు కావాలి. 30 లక్షలు ఇచ్చారంటే మీ అమ్మని మీరు చూడొచ్చు. ఎవరండి? రేపు మధ్యాహ్నం 2 గంటలకి 4 బందర్ రోడ్. ఏమైంది? అయ్యే ఏదన్నా చెప్పండి, ఏమైంది? నేహ కదా మాట్లాడింది. ఏమండి చెప్పండి, ఏమైందండి? కానీ ఇది నా కూతురు కాదు సార్. మీరేమంటున్నారు సార్? నా కూతురు ఇటువంటి డ్రెస్ అంతా వేసుకోదు సార్. బాడీ చేతిలో టాటూ ఉంది చూడండి, దాన్ని చూస్తే మీరు గుర్తుపట్టగలరా? ఇటువంటి టాటూ తన చేతిలో ఎప్పుడు లేదు సార్. తను మనమ్మయ్యనండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? తనేనండి. నువ్వు తప్పుగా చెప్తున్నావు. అది తన కూతురై ఉండడానికి ఛాన్స్ లేదు. నేను తను అడిగిన డబ్బు ఇచ్చేశాను సార్. అలాంటప్పుడు నా కూతురు ఎందుకు చంపుతుంది సార్? అదే డబ్బులు ఇచ్చేస్తారు కదా. మరి నన్నేం చేయమంటారు? మీకు నేను ఇంతకు ముందే చెప్పాను సార్, ఇక నా కూతురు విషయంలో నేను రిస్క్ చేయకూడదని అనుకున్నాను సార్. మీరు నా కూతురుని వెతుకుతున్న సమయంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్. ఏదో కొత్త నెంబర్లోంచే కాల్ వచ్చింది. నీ కూతురి మీద నీకు ప్రేమనేదే లేదా? లేకపోతే నువ్వింత పెద్ద తప్పు చెయ్యవు. ఇప్పుడు ఒకేసారి నేహాకి గుడ్ బై చెప్పేసేయ్. తనకి ఫోన్ ఇమ్మంటావా? గుడ్ బై చెప్తావా? లేదు వద్దు, నా కూతురుని ఏం చెయ్యొద్దు. 30 లక్షలు. నువ్వు అడిగిన డబ్బు నా దగ్గర లేదమ్మా. నా దగ్గర 12 లక్షలు మాత్రమే ఉన్నాయి. అరే మీరొకరు కూతురు ప్రాణాలు కాపాడడానికి డబ్బులు తీసుకొస్తారా లేక బేరాలాడతారా? దేవుడి మీద సాక్షిగా చెప్తున్నా, నా కూతురు నువ్వేం చెయ్యొద్దు. నిజంగా నా దగ్గర అంతే ఉంది డబ్బు. నేను నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేసాను సార్. అలాంటప్పుడు నా కూతురుని ఎందుకు చంపుతుంది సార్? డబ్బులు దొరికాయి కదా, అప్పుడు ఎవిడెన్స్ అంతం చేయాలిగా. అసలు మీరు తనకి డబ్బులే ఇచ్చుండకూడదు. కనీసం మీరు అసలు ఆ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. సార్ మీకు నేను చెప్పాను, నా కూతురుని చంపుతానంటున్నా. మాత్రం వాడు ఏం చేశాడు? చంపేశాడుగా. తన నా కూతురు కాదండి. నా కూతురు కాదు కాదు కాదు. సార్, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. సార్, రిపోర్ట్ని బట్టి చూస్తే నేహా వీపు పైన 2 సార్లు పొడిచినట్టుంది. మంచి షార్ప్ నైఫ్ సార్. చనిపోవడానికి 2 గంటల ముందు తనని రేప్ చేశారు. ఎన్ని గంటలకు హత్య చేశాడు? ఈవినింగ్ మిడ్ 4 to 5 మ్యామ్. ఇంకో ముఖ్యమైన విషయం ఉంది మ్యామ్. నేహా ప్రెగ్నెంట్గా ఉంది. తను తల్లి కాబోతోంది. అయితే ఈ మర్డర్ని ఆ గర్భానికి కారణమైన వ్యక్తే చేసుండొచ్చు కదా. ఈ కిడ్నాపింగ్ కారణం పోలీసుల్ని తిప్పించడానికి చేసుండొచ్చేమో అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? అయ్యుండొచ్చు సార్. నేహా వాళ్ళ పేరెంట్స్ వేరే విధంగా అనుకుంటున్నారు. స్కానింగ్ వాళ్ళ దృష్టిలో నేహా ఒక సాధారణమైన ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయి.
కానీ తన సోషల్ మీడియా సైడ్ ఈమెయిల్ తనకి వేరే కథ ఉన్నట్టు చెప్తోంది. దాన్ని బట్టి చూసారంటే ఇలాంటి ఫొటోసే చాలా ఉన్నాయి. నేహ డేటింగ్ సైట్లో కూడా ఉంది. చాలాసేపు ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంది, కార్తీక్. తన ఐపీ అడ్రస్ తీసుకున్నాను. షిర్కే, నాకు ఒక విషయం చెప్పు. నేహ మర్డర్ తర్వాత తన కాల్ డీటెయిల్స్ కానీ లేదా తన లొకేషన్ కానీ ఏమైనా దొరికిందా? ఇప్పటి వరకు లేదు సార్, కానీ కిడ్నాపర్ లొకేషన్ని పట్టుకున్నాను. అక్కడి నుంచే సునీల్కి కాల్ చేశారు. కిడ్నాపర్ ఫోన్ లొకేషన్ని బట్టి చూస్తే నేహ ఫోన్ లొకేషన్, కార్తీక్ ఫోన్ లొకేషన్ ఒకటే. మన తర్వాత మూవ్ ఏంటి సార్? అయితే కిడ్నాపర్ కార్తీక్ అన్నమాట. ఈ టైంలో కార్తీక్ ఎక్కడికెళ్ళాడు? ఎక్స్క్యూజ్ మీ, ఈ కార్తీక్ అనే వ్యక్తి ఇక్కడే ఉన్నారా? అవును సార్, ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ లేరా? ఇప్పుడు ఇక్కడ లేడంటే అతను గర్ల్ ఫ్రెండ్తో ఉంటాడు సార్. తను కూడా పక్కన ఫ్లాట్లోనే ఉంది, ఫ్లాట్ నెంబర్ 504. నింబి? అవునండి. ఎందుకు తీసుకొచ్చారు అదేనా చెప్పాలిగా. ఒక్క నిమిషం. సార్ నేనే తప్పు చేయలేదు, నన్నెందుకు తీసుకొచ్చారు సార్? నువ్వే కదా తనని కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్నగారిని కూడా బెదిరించింది. ఏంటి ఏంటి ఏమంటున్నారు సార్ మీరు? బ్లాక్ మెయిలింగ్, కిడ్నాప్ ఇవేమి నాకు తెలీదు సార్. ఏయ్, అబద్ధం చెప్పుకో. కార్తీక్ నీ బాయ్ ఫ్రెండేగా. కార్తీక్ నేహాతో డేటింగ్ యాప్ లో ఫ్రెండ్షిప్ పెట్టుకున్నాడు, చాట్ చేశాడు. నేహా మొబైల్కి లాస్ట్గా వచ్చిన కాల్ కార్తీక్ చేసింది. ఆ రోజు నేహా మొబైల్ నుంచి ర్యాండమ్ కాల్స్ వచ్చాయి కదా, అది నీ లొకేషన్ నుంచి వచ్చాయి. కార్తీక్ ఫ్రెండే, కానీ మెసేజ్ పంపించింది ఎవరు? కార్తీక్. మరి డింపిని ఎందుకు తీసుకొచ్చారు? నేనే కార్తీక్ ని వెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. జైపూరా? అక్కడ వాళ్ళ అత్తయ్య కదా ఉంటుంది. కార్తీక్, చెప్పండి. రా. డబ్బెక్కడ్రా? ఏ డబ్బు? ఏ డబ్బా? లోపలికి వెళ్ళి చెక్ చేయండి. సార్, లోపల ఏమీ లేదు సార్. సార్, అక్కడ ఏమీ లేదు సార్. ఉందా లేదనేది మేం చూసుకుంటాం. ఏంట్రా ఇది? సార్, ఇది నాది కాదు సార్. నీది కాదా? సార్, సరే, విని తీసుకురండి. సార్, ఇది నాది కాదు సార్. సార్ సార్ సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. ఏం చేయలేదా? సరే, తనకు చూపించు. గత 5 నెలలుగా నువ్వు నేహాతో పాటు చాటింగ్ చేస్తున్నావు. ఆ తర్వాత తనని మీట్ అవుదాం రమ్మని పిలిచావు. ఆ తర్వాత తను గర్భమైంది, నువ్వు తనని చంపేశావు. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం కిడ్నాపింగ్ అని ఒక నాటకాన్ని ఆడావు. ఏమంటున్నారు సార్ మీరు? అలాంటిది ఏమీ జరగలేదు సార్. మేడం, ఇలా అడిగితే ఒప్పుకోడు. చురుకే, పని కానివ్వు. నేను చెప్తాను సార్. సార్, అది నేహా నేను చాలా రోజుల నుంచి చాట్ చేస్తున్నాం. నేహా నన్ను కలవాలని చెప్పింది. హాయ్ నేహా, హౌ ఆర్ యూ? హే, నీకెంత ధైర్యం ఉంటే నా పని చేయేస్తావు? సార్, నేహా అక్కడి నుంచి వేరెవరో చాట్ చేశారు సార్. తర్వాత నాకు విషయం తెలిసింది సార్. తర్వాత నేను నేహాని కలవడానికి వెళ్ళిన విషయం డింపీకి తెలిసింది సార్. దానికోసం ఇది గొడవ చేసింది సార్. ఏంట్రా చేస్తున్నావు నువ్వు? నేనొకదాన్ని ఉన్నాను కదా, ఇంకెవరెవరితోనో తిరుగుతావేంట్రా? తర్వాత డింపీ ఐడియా ఇచ్చింది సార్. ఇలా చూడు, డబ్బు కావాలి కదా, మీ డార్లింగ్ని కిడ్నాప్ చేసేయి. ఏంటి? ఏంట్రా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? సార్, నాకేమీ తెలీదు, వీడు అబద్ధం చెప్తున్నాడు. ఏయ్, నీ నటన ఆపు. సార్, నేను నేహా దగ్గర సారీ చెప్పడానికి కాలేజ్ బయట వెళ్ళాను సార్. నేహా, ఐఎమ్ సారీ నేహా. యాక్చువల్గా నీ అకౌంట్ నుంచి వేరెవరో చాట్ చేశారు నేహా. ఆ విషయం నాకు తెలీదు. ఇట్స్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు. అలా కాదు నేహా, ఫస్ట్ నువ్వు ఐస్ క్రీమ్ తిను, అప్పుడే నువ్వు నన్ను క్షమించావని నమ్ముతాను. అరే, ఇదంతా ఎందుకు? ప్లీజ్ నేహా, నువ్వు తినాల్సిందే. ఇదిగో. అరే, ఏంటండి మీరు?
నేహా నేహా నీకేమైంది? నేహా? ఏయ్, జాగ్రత్త జాగ్రత్త నేహా? సరే Are you సరే okay? నాతో రా రా, ఇలా రా. నేహా సార్ అబద్ధం చెప్తున్నాడు సార్. ఆ రోజు మీరే కదా నన్ను అరెస్ట్ చేశారు. నేనే తప్పు చేయలేదు. ఒకవేళ అలా చేస్తే అది సమాజ సేవే. నేను తిరిగి అక్కడికి వెళ్లేటప్పుడు వీడు నేహాని డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సార్ వీడు చెప్పిన తర్వాతే నేను నేహా వాళ్ళకి కాల్ చేశాను. కానీ తర్వాత రోజే వీడు నేహాని రేప్ చేశాడు సార్. అది నేను వీడియో కూడా తీశాను సార్. కావాలంటే మీరు అది చూడొచ్చు. సార్ ఇది అబద్ధం చెప్తుంది సార్. ఇది చెప్పే నేను నేహాని రేప్ చేశాను సార్. మేడం వాళ్ళ నాన్నగారు 12 లక్షలే ఇస్తానంటున్నారు. నష్టాన్ని పూరించాలి కదా. నువ్వు చాలా ఆశపడ్డావుగా, వెళ్ళెంజాయ్ చెయ్యి. ఏంటి సార్ వీడిలా చెప్తున్నాడు? సార్ నేనొక అమ్మాయిని రేప్ చేయమని చెప్తానా ఏంటి? అంతకు మించి వీడు నాకు బాయ్ ఫ్రెండ్. నేను అసూయపడతాను కదా. ఆ రోజు వీడు డబ్బు కోసం వెళ్ళినప్పుడు వీడు నాతోనే ఇలాంటి పనులని చేయించాడు. నువ్వే తనని పంపించావా? డింపి నీకేమైనా పిచ్చిపెట్టిందా? నేను తనని రేప్ చేశాను. నేనిప్పుడు బాగానే ఇరుక్కుంటాను. తర్వాత సార్ డబ్బు దొరికిన వెంటనే నేహాని వీడు చంపేశాడు. సార్ నిజంగానే నేనే తప్పు చేయలేదు సార్. ఇదే మళ్ళీ అబద్ధం చెప్తుంది సార్. ఇదే చెప్పింది నా డబ్బు కూడా తీసుకో, తనని చంపేయమని చెప్పింది. తర్వాత నాకు డబ్బు దొరికిన వెంటనే నా అత్త ఇంటికి వెళ్ళిపోయాను. ఆ మర్డర్ ఇదే చేసింది. ఇదే చేసి ఉంటది సార్. వీడు మాటికి అబద్ధాలు చెప్తున్నాడు. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. వీడే నాకు మాటిచ్చాడు. వాడి డబ్బిస్తానని కూడా చెప్పాడు. కానీ వీడు నాకు డబ్బు ఇవ్వలేదు. నా బిజినెస్ కోసం నేను బయటికి వెళ్ళిపోయాను. కావాలంటే మీరు క్లయింట్ని అడగచ్చు. మీరిద్దరూ బాగా కథలు అల్లుతున్నారు. ఒకరి తప్పుని ఇంకొకరి మీద మోపుకుంటున్నారు. మేడం, వీళ్ళిద్దరూ నిజం చెప్పేంత వరకు లోపలికి తీసుకువెళ్ళి చెతగా బాదండి. సార్ మొదట్లో చూడటానికి ఈ కేసు చాలా చిన్నదిగా అనిపించినా కార్తీక్ తనని బలవంతం చేశాడు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు దొరికిన తర్వాత ఇద్దరూ కలిసి లేదా కార్తీక్ మాత్రం ఆ అమ్మాయిని చంపేశారు. డింపి ఏ క్లయింట్ గురించి అయితే మాట్లాడిందో పోలీసులు అతన్ని పిలిపించి ఎంక్వైరీ చేశారు. వాడప్పుడు ఏమన్నాడంటే హత్య జరిగిన రోజు డింపిని కలవలేదని చెప్పాడు. పోలీసులకి ఒక విషయం స్పష్టమైంది. డింపి చెప్పింది అబద్ధం అని. ఈ కేసులో ఇద్దరు ప్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారు. ఒక నమ్మకం ఉండేది, వీళ్ళిద్దరిలో ఒకరే నేహాని చంపుంటారు అని. ఈ కేసుని ఓపెన్ చేయడంతో పాటు మరికొన్ని నిజాలు బయటికి రాబోతున్నాయి. దాంతో ఈ కేసు ఇంకా కన్ఫ్యూషన్ గా మారబోతుంది. నేహా ఆ రోజు నాకు కాల్ చేసింది. హలో మయూరి, నాకు చాలా భయంగా ఉంది. నేను మీ ఇంటి బయటే ఉన్నాను, కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం లేదు. మా నాన్న నా పైన కోపంతో నన్ను చంపేస్తారు. నువ్వు వెంటనే బయలుదేరి త్వరగా ఇక్కడికి రా, త్వరగా రా. నేహా వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంది. తర్వాత తను చాలా భయపడిపోయింది. ఆ డ్రెస్ వేసుకుని తన ఇంట్లోకి వెళ్ళిందంటే అది చూస్తే వాళ్ళ నాన్న దాన్ని చంపేస్తారని. తనేమనుకుందంటే ఆ కిడ్నాపింగ్ తర్వాత ఆ రేప్ అన్నిటికీ కారణం తనే అనుకుంది. సార్ వాళ్ళ నాన్న చాలా కోపిష్టి. అంతగా ఏం చెప్తారు? అరే నేహా త్వరగా రా, టైం అవుతోంది. వచ్చేస్తున్నాను. నువ్వేంటి ఒక 5 నిమిషాలు కూడా వెయిట్ చేయవా? నాన్న నేను వెళ్తున్నాను. నేహా, ఇది ఏంటిదంతా? ఎటువంటి పని చేశావు? ఇటువంటి టాటూ వేసుకొచ్చినందువల్ల నీ చెయ్యిని కాల్చాల్సిందే. నాన్న వద్దు, నాన్న నాన్న వద్దు. అమ్మ మీరే చెప్పండి. రమ్మంటున్నావు కదా. వద్దండి, అలా చేయకండి. అయ్యో వద్దండి, వదిలేయండి. తను వయసులో ఉన్న పిల్ల, తనకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. నేహ ఇప్పటికే చనిపోయింది. కానీ వాళ్ళ నాన్న ఎప్పుడు చూసినా తిడుతూనే ఉండేవారు. నేహా ప్రెగ్నెంట్గా ఉన్న విషయం నీకు తెలుసా? తన బాయ్ ఫ్రెండ్ పేరేంటి? మ్యామ్ ఆ విషయం నాకు తెలీదు. తరువాత నేను చాలాసార్లు అడిగి చూశాను, కానీ తను ఏదో ఒక సాకు చెప్తోంది. నీకదైనా తెలుసా తను ఏ డాక్టర్ని చూసిందో? డాక్టర్ కథం. మేడం, ఓ అందమైన మేడం, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి, ఇలా రండి. మేడం ఒక్క నిమిషం, మనసు లాగేస్తోంది. నాకు దమ్ము కొట్టే అలవాటుంది. ఒక్క దమ్ము దొరుకుతుందా ప్లీజ్? పెద్దగా ఒక సిగరెట్ మేమిస్తామే, నిన్ను ఊతికి ఆరేస్తాం. అరే ఏంటమ్మా నువ్వు? మహారాణిని వదలండి. అమ్మగారికి బెయిల్ లభించింది. బెయిల్ దొరికిందని సిటీని వదిలి బయటికెళ్ళి ఎక్కడా తిరగకూడదు, సరేనా? అరే ఏంటి సార్ మీరు? పొద్దుట సాయంత్రం వస్తానుగా, మీరు ఊ అంటే చాలు. వకీల్ సార్, ఈ నిమిషం నేను చేతులెట్టి దండం పెట్టే దేవుడు మీరే. అవును సార్, నేహా నా దగ్గరకే చెకప్కి వచ్చింది. నేహా ప్రెగ్నెన్సీ గురించి వాళ్ళ ఇంటి వాళ్ళతో చెప్పారా మేడం? యాక్చువల్గా నేహా చెప్పొద్దని చెప్పింది. అప్పుడు కూడా ఈ విషయం నేను వాళ్ళ నాన్నగారితో చెప్పేశాను. వద్దు, నేనక్కడికి వెళ్ళి కూర్చోను. అది నా కూతురే కాదు,
నా కూతురు నేహ కాదు, నా కూతురు ప్రాణాలతోనే ఉంది. నా కూతురు నేహ ప్రాణాలతోనే ఉంది. అయితే మీరు ఖచ్చితంగా చెప్పగలరు అది మీ కూతురు నేహ కాదు అని? అది నా కూతురు కాదు సార్. అలాగా? నా కూతురు అటువంటి డ్రెస్ అంతా వేయదు సార్. తర్వాత ఇంకో విషయం మీకు తెలియదు అనుకుంటాను, తను ప్రెగ్నెంట్. కాదు, తను నా కూతురు కాదు. నా కూతురు అటువంటి పనులంతా చెయ్యదు సార్. తను మీ కూతురే. ఆ విషయం మీకు బాగా తెలుసు. మీకు బాగా తెలుసు తన చేతి మీద ఒక టాటూ ఉంది అని. అలాగే మీకు ఇంకొక విషయం తెలుసు, తను ఒక ప్రెగ్నెంట్ అని. కానీ మీకు సంబంధించినంత వరకు తను ప్రెగ్నెంట్ అవడం ఎంతో నీచమైన పని అనుకుంటున్నారు. అందుకే మీరు మీ కూతుర్ని మీరే స్వయంగా మర్డర్ చేశారు. మీరు ఏమంటున్నారు? నిజాన్ని నిరూపించడానికి నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. నిజమేంటో మీరే చెప్తారా, లేదంటే నిరూపించమంటారా? అవును, అంతా నాకు తెలుసు. కానీ నన్నేం చేయమంటారు? నా మనసు అది ఒప్పుకుంటానికి సిద్ధంగా లేదు. అదేంటంటే నా కూతురు అటువంటి పని చేసిందని. తను మీ అమ్మాయే కదా? మయూరి చెప్పిన దాన్ని బట్టి తన కాల్ లొకేషన్ నుంచి ఏం తెలిసిందంటే నేహ రాత్రి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఒకవేళ తను వచ్చి ఉండొచ్చు, మీరు కోప్పడి ఉండొచ్చు, కోపంలో మీరు తను చంపేసి ఉండొచ్చు. లేదు, నేను అలాగంతా చేయలేదు. అదే చేసి ఉండాలి. ఆ రోజు బ్యాంకులో నుంచి 15 లక్షలు డ్రా చేశారు. తర్వాత 12 లక్షలు కిడ్నాపర్స్కి ఇచ్చారు. మిగిలిన 3 లక్షలతో మీరేం చేశారు? ఆ డబ్బు మొత్తం ఖర్చయింది. నేను చెప్పేది కొంచెం నమ్మండి సార్. నేను నా కూతుర్ని చంపలేదండి. అలాగా? పిల్లలకి ఏమైనా తప్పు జరిగిందనుకోండి, బాధను దించుకోవడం కోసం తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. కానీ ఒక తండ్రే అతని కూతుర్ని చంపుతున్నాడంటే తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఎవరి దగ్గర సహాయం కోరుతుంది? ఇలా చూడండి సార్, ముందు అమ్మాయిల్ని చంపడం మొదలుపెట్టింది, ఇప్పుడు ఏటీఎంలో దొంగతనం చేస్తోంది. చాలా ధైర్యంగా అమ్మాయి. తప్పుడు పనులు చేయడానికి ధైర్యం అక్కర్లేదు, కానీ మంచి పని చేయడానికి మనకి ఎంతో గుండె ధైర్యం కావాలి. సార్, నేహా కాల్ రికార్డులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అందరితో మాట్లాడాను సార్. కానీ అందరితో నార్మల్గానే మాట్లాడింది సార్. సార్, తన కాల్ రికార్డులో ఇంకో నంబర్ ఉంది, కానీ 2 వీక్స్గా స్విచ్ ఆఫ్లో ఉంది. 2 వారాలకు ముందు నేహా ఆ నంబర్కి చాలాసార్లు కాల్ చేసింది. ఎవరి నంబర్ అది? ఏదో అమన్ షిందే అని రికార్డ్ అయింది సార్. వాడు అడ్రస్ కొనిపెట్టు. సార్, అతని ముంబై ఇంటి అడ్రస్ను చెక్ చేశాను, కానీ 2 వీక్స్ నుంచి అతని ఇంటికి రాలేదట. పూనాలో ఉన్నాడట. అవును సార్, అది నిజమే సార్. నేను నేహాని ప్రేమించాను. ప్రేమించానంటున్నావు? నువ్వు ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. అది మీరేం చెప్తున్నారు? అది 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 ఎలా జరుగుంటుంది సార్? అది సింపుల్. నేహాని ఒప్పుకుంది, నీ వల్లే తను గర్భం అయ్యింది అన్నట్టు. కానీ నీకు ఆ కాంప్లికేషన్ వద్దని నువ్వు నేహాని స్వయంగా చంపేసావు. ఏమంటావు? నిజమేగా? నేను అలా అనుకోలేకపోతున్నాను సార్. నేహా విషయంలో అలా జరుగుతుందని. సార్, అది నిజమే. అదే నా దగ్గర వచ్చి చెప్పింది తను ప్రెగ్నెంట్గా ఉందని. నేహా, నీకేం కాదు, నేనున్నాను కదా. మరి నాకేం చేయాలో తెలియట్లేదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అని నాన్నకి తెలిస్తే నన్ను చెప్పేస్తారు. నేహా, నీకేం కాదు,
నేనే మీ నాన్న దగ్గర పెళ్లి విషయం గురించి మాట్లాడతాను, నువ్వు దిగులు పడకు. నువ్వు తనని పెళ్లి చేసుకుంటావని మాట ఇచ్చి ఎస్కేప్ అయిపోయావు. పారిపోయిన తర్వాత నువ్వు నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు. సార్ నేను పారిపోలేదు సార్. మా అమ్మకి ఒంట్లో బాలేదు సార్, అందుకే నేను వెళ్ళాను సార్. వెళ్ళడానికి ముందు నేను చాలామంది దగ్గర అప్పు తీసుకున్నాను సార్. వాళ్ళు అప్పుడప్పుడు కాల్ చేశారు కాబట్టి నేను స్విచ్ ఆఫ్ చేశాను సార్. నిజం ఏంటంటే నేహ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని నీకు తెలిసిందో అప్పుడే తన్ను వదిలి పారిపోయావు. ఆ తర్వాతే నీకు తెలిసింది డేటింగ్ చాట్లో ఎవరితోనో మాట్లాడుతుందని. ఆ కోపంతో ఛాన్స్ దొరకగానే నువ్వు తనని చంపేశావు. మేడం, నేహ వల్ల ఎలాంటి డేటింగ్ యాప్కి వెళ్ళడానికి కుదరదు. ఇదంతా ఆ మయూరే పని అయి ఉంటుంది మేడం. తను ఎప్పుడూ సిస్టర్ అని చెప్పే బ్రెయిన్ వాష్ చేసి ఉంటుంది. అది మాత్రం కాకుండా తను ఎప్పుడూ కాల్ చేస్తూనే ఉంటుంది. తను ఏం చెప్తుందంటే నన్ను ఇష్టపడుతుందని అంటుంది. అయినా సార్, నేను నేహ తప్ప వేరే ఏ అమ్మాయిని ప్రేమించలేదు సార్. సార్, అమన్ చెప్పినవన్నీ నిజాలే సార్. ఏ ఐపీ అడ్రస్లో నేహ చాటింగ్ అకౌంట్ యాక్టివ్గా ఉందో ఆ ఐపీ అడ్రస్ మయూరి అనే పేరులో రిజిస్టర్ అయి ఉంది. మయూరి కాల్ రికార్డ్స్ తీసినప్పుడు అమన్కి తను చాలాసార్లు కాల్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన లొకేషన్ని ట్రాక్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే నేహాని ఏ రోజు మర్డర్ చేశారో ఆ ఫోన్ లొకేషన్ తన ఇంటి దగ్గరలోనే ఉంది. అవును, నేనే తన డేటింగ్ ప్రొఫైల్ని ఎడిట్ చేస్తున్నాను. ఎందుకంటే తను లైఫ్లో జాలీగా ఉండాలని అనుకున్నాను. కానీ ఒక లూసర్ కోసం తన జీవితాన్ని వేస్ట్ చేస్తుందనుకోలేదు. కాదు, నువ్వేమనుకున్నావంటే నేహాని ఎవరితోనైనా సెట్ చేసి పంపిస్తే ఆ తర్వాత నువ్వు అమ్మంతో సెటిల్ అవ్వచ్చని అనుకున్నావు. ఇన్లెస్ సార్, అలాంటిది ఏమి. ఓ అలాగా. నేహ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి. కానీ నువ్వు తనని సిస్టర్ అని చెప్పి మోడర్న్గా ఉన్నట్టు తయారు చేయించావు. తనకి మోడర్న్ డ్రెస్ వేసుకోవడానికి నేర్పించావు. డేటింగ్ సైట్లో తనని బలవంతంగా రిజిస్టర్ చేయించావు. కానీ ఇప్పుడు నాకు చెప్తుంది ఏమిటంటే నీకు అసలు ఏమీ తెలియదని. నేహ ఎవరిని డేట్ చేయలేదని చెప్తున్నావు, కానీ తను ఎవరితో డేట్ చేస్తుందో తెలియదు నాకు బాగా తెలుసు. అవును సార్, మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు. నేహ నేను చెప్తూనే చేసింది. నేహ అని మోడల్ గా నేను మార్చాను. తనని బాగా డ్రెస్ చేసుకోవడం నేను నేర్పించాను. మరి అలాంటప్పుడు అమన్ తనని ఎలా లవ్ చేస్తాడు? వాడు నన్నే కదా లవ్ చేయాలి. ఆ విషయం నీకు అసూయ కలిగింది కదా. ఆ తర్వాత నేహాన్ని చంపేశావు. ఆ రోజు నేహ నిన్ను సాయం అడిగింది. సాయం చేస్తానని నేహ ఇంటికి నువ్వు వెళ్ళావు. తనని నీతో పాటే తీసుకెళ్లి చంపేశావు. ఇలా చూడండి మ్యామ్, అలాంటిది ఏమీ జరగలేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం అన్నది నిజం. కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు తను లేదు. నేను తను ఇంటికి వెళ్ళిపోయిందేమోనని అనుకున్నాను. వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటుందని ఇంటికి వెళ్ళలేదు. నువ్వు చెప్పిన కథనంతా నేను కూడా నమ్మనని అనుకుంటున్నాను, కానీ కొద్దిగా కూడా నాకు నమ్మకం కలగడం లేదు. మేడం ఏమంటారు? మీ స్టైల్లో విచారిస్తే బాగుంటుందంటారా? క్లియర్ కట్గా విచారించండి. ఈ అమ్మాయి ఇంకా అసలు అబద్ధం చెప్పకూడదు. సార్, అది నేను ఏ తప్పు చేయలేదంటున్నానుగా. నేహ వాళ్ళ నాన్న కాల్ డీటెయిల్స్లో ఒక క్రిమినల్ నంబర్ ఉంది. నేహ కనిపించకుండా పోయిన రోజు అతను 4 సార్లు కాల్ చేశాడు. నేహ కనిపించకుండా పోయినప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి టచ్లో ఉన్నారు సార్. సార్, నేహ వాళ్ళ నాన్న నాకు 3 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత నేహ ఇంటికి వస్తే రాత్రి ఇంటికి రమ్మని పిలిచారు. ఆ తర్వాత నాకేం చేయాలో చెప్తానన్నారు. అవును, నేను వాడికి డబ్బిచ్చింది నిజమే, కానీ అది నా కూతుర్ని చంపడానికి కోసం కాదు. ఏంటంటే ఆ కుర్రాన్ని చంపడం కోసమే. ఎవడైతే నా కూతుర్ని చెడిపడేవాడిని చంపడానికి. పోలీసుల దగ్గర ఇప్పుడు 2 కాదు, చాలా మంది సస్పెక్ట్లు ఉన్నారు. డింపీ, కార్తిక్, సునీల్, మయూరి ఇంకా అమన్. వీళ్లలో నిజమైన హంతకుడు ఎవరు? ఇది కనిపెట్టలేక పోలీసులకు అర్థం కాలేదు. వీళ్ళందరి దగ్గర చంపడానికి ఒక మోటివ్ ఉంది, కానీ ఈ విషయాన్ని పోలీసులు ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు ఈ కేసులో ఉన్నట్టుండి ఒక టర్నింగ్ పాయింట్ దొరికింది. దాని కారణంగా ఇప్పుడు ఈ కేసు కౌంట్ డౌన్ 2019లో జరిగిన ఒక కేసుకి దీనికి ముడిపడుంది. నేరస్తుడు ఎలా ఉంటాడో ఈ ప్రపంచానికి తెలియాల్సిన సమయం వచ్చింది. ఈ కెమెరాని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఈ కెమెరాని చెదగొట్టాలని. అవును, నేను అబ్బాయిలకి అమ్మాయిలను సప్లై చేస్తూ నేను డబ్బులు తీసుకుంటూ ఉంటాను. నేను ఫ్రాడ్నే. అది సమాజ సేవ కదా. మీకు తప్పుగా అనిపించచ్చు, ఎందుకంటే మీరు మగవారుగా. అయితే మీరే కదా ఏటీఎంలో దొంగతనం చేశారు? దోపిడీ చేయలేదు, దోపిడీ చేయడానికి ప్రయత్నించాం. దోపిడీ చేస్తుంటే బాగుండేది కదా. డబ్బు దొరికిండేది, మీకు మంచి న్యూస్ వచ్చిండేది. మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఢిల్లీలో ఉన్న మా అమ్మ నాన్న ఎప్పుడు అరుస్తూ ఉంటారు, ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అంటూ. సో నేను ఇల్లు వదిలి వచ్చేసాను. నా మనసుకు నచ్చింది నేను చేస్తున్నాను. ఇంట్లో నుంచి పారిపోయావు, అయినా జైలు నుంచి ఎలా తప్పించుకుంటావు? సార్, మీరు ఆ అమ్మాయి వీడియోని చూసారా? ఎంత మోసం, ఎలా పెంచారో చూసారా? అలాంతా ఏం లేదండి. చెడిపోయేదేమో పిల్లలు, తిట్టులు తినేదేమో తల్లిదండ్రులు.
ఎనివే కేసులో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? స్పెషల్గా ఏమీ లేదు. ఇంతమంది సస్పెక్ట్స్ ఉన్నారు కానీ సాలిడ్గా ఏం లేదు. సార్ నాకు కార్తిక్ పైన డౌట్గా ఉంది. కార్తిక్ DNA ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న సీమంతో మ్యాచ్ అవుతోంది. రేప్ చేసిన తర్వాత తనే స్వయంగా ఒప్పుకున్నాడు కదా చేశానని. సార్ ఇది చెప్పింది కాబట్టి తనని రేప్ చేశాను సార్. కానీ మర్డర్ టైంలో కార్తీక్ జైపూర్ వెళ్తూ ఉన్నాడు. కార్తిక్ ఇందులో ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. తను అసలు జైపూర్కి వెళ్ళలేదు. మర్డర్ టైంలో తన ఫోన్ని ఎవరికో ఇచ్చి పంపించేశాడు. కొద్ది రోజుల తర్వాతే తను జైపూర్కి వెళ్ళాడు. కానీ డింపీ ఏ వ్యక్తి గురించి మాట్లాడుతోందో వేరే అమ్మాయి కోసం చేశానని తను అస్సలు ఒప్పుకోనంటుంది. బహుశా తను అబద్ధం చెప్పుండొచ్చు లేదా నిజమై ఉండొచ్చు. మయూరి నేహ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేదనుకుంటాను. ఇందులో సాలిడ్ మోటివ్ ఉంది. అలాంటి మోటివే తన దగ్గర కూడా ఉంది కదా. నేహ ఆ రోజు తన ఇంటి దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి తనని ఇంకెవరు తీసుకువెళ్లారు. తనని మర్డర్ చేసి తన బాడీని ఎవరు సూట్ కేసులో పెట్టి అడవి ప్రాంతంలో 4 కిలోమీటర్ దూరంలో తన బాడీని డిస్పోజ్ చేశారు. ఎవరైతే పని చేశారో తను ఆ బాడీని తీసుకుని 4 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళడు కదా. ఖచ్చితంగా ఏదో ఒక బండి వాడుంటాడు. మన సస్పెక్ట్స్ ఎంతమంది అయితే ఉన్నారో డింపీ, మయూరి, సునీల్, కార్తిక్ ఇంకా అమన్. అసలు వీళ్ళలో ఎవరి దగ్గర బండి లేదు. లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తుండొచ్చు కదా సార్. సరే నువ్వు ఒక పంచే. ఎంతమంది సస్పెక్ట్స్ అయితే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు ఎన్ని CCTV కెమెరాలు ఉన్నాయో ఒక వారం ఫుటేజ్ని మొత్తం అంతా కలెక్ట్ చేయి. సార్ సస్పెక్ట్స్ ఇంటి బయట ఉన్న CCTV ఫుటేజ్లన్నీ తీశాను సార్. కానీ డింపీ ఇంటి దగ్గర ఉన్న CCTV ఫుటేజ్లో ఏదో సమస్య సార్. CCTV ఫుటేజ్ సరిగ్గా లేదు సార్. అండ్ సునీల్ ఇంటి బయట ఎలాంటి కెమెరా లేదు సార్. మిగతా వాళ్ళందరూ ఇంటి బయటే ఉన్నారు ఆ ఫుటేజ్లు ఇవన్నీ. అప్పుడు విక్టిమ్స్లందరూ ఆటోనే యూజ్ చేశారు సార్. దీన్ని చూడండి, నేహాని మర్డర్ చేసిన రోజు డింపీ కూడా ఆటోలోనే వెళ్ళింది. అండ్ కార్తిక్, మయూరి అందరూ ఆటోలో వెళ్లారు. మయూరి ఏం చెప్పిందంటే నేహాని తను ఆటోలో చూడడానికి వెళ్ళింది. ఇక డింపీ తన క్లయింట్ని మీట్ అవడానికి వెళ్ళింది. కార్తిక్ ఏమో స్టేషన్కి వెళ్ళాడు. వీళ్ళందరూ ఏదో ఒక కారణాన్ని మాత్రం తప్పకుండా చెప్తున్నారు. మనకొక సాలిడ్ అనే ఎవిడెన్స్ కావాల్సిందే. CCTVలో ఎవరు పెద్ద బ్యాగ్ని తీసుకువెళ్తున్నట్టు లేదు. కానీ ఆ బ్యాగ్లోనే కదా ఆ శవం ఉంది. ఒక వారం అంతా ఒకే ఆటోనా? ఆ రోజు నువ్వు అక్కడికి వెళ్ళావా? అవును మేడం. నీ ఆటోలో ఉన్నది ఎవరు? నువ్వు నీ ఆటోని మంత్లీ కిరాయికిచ్చావే ఆ ఆటో డ్రైవర్ నీకు గుర్తున్నాడా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఆటోలోనే నువ్వు వెళ్ళావు. అమ్మాయిలని నువ్వు సప్లై చేస్తున్నట్టు మగవాళ్ళని నువ్వు మోసం చేసి ఆ పనికి కూడా నువ్వు ఆటోని ఉపయోగించావు. తర్వాత నువ్వు ATM డబ్బుల్ని దొంగిలించినప్పుడు అప్పుడు నువ్వు ఆటోలోనే వెళ్ళావు. తర్వాత నేహ మర్డర్ అయిన తర్వాత ఆ బాడీని డిస్పోజ్ చేయడానికి వెళ్ళావు కదా, అప్పుడు కూడా నువ్వు సేమ్ అదే ఆటోనే తీసుకువెళ్ళావు. నేను నిన్ను ఇక్కడికి పిలవడానికి ముందే ఆ ఆటో డ్రైవర్ని చితకబాదాను. వాడు మొత్తం అన్ని విషయాలు కక్కేశాడు. ఇప్పుడు చెప్పు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు కదా. నేను నేహాని చంపాలనుకోలేదు. కార్తీకే చాలా భయపడ్డాడు. వాడేమన్నాడంటే పోలీసులు కుక్కను కొట్టినట్టు కొడతారన్నారు. వాడు నాకు ఒక ఆఫర్ కూడా ఇచ్చాడు. వాడికొచ్చే షేర్ని కూడా నన్నే ఉంచుకోమన్నాడు. నేహాని ఆ రోడ్లో పడేయమన్నాడు. డింపీ కళ్ళకి దేవుడొకడేగా డబ్బు. నేను నేహాని చంపాలనుకున్నాను. నేహాకి అప్పుడు టైం బాలేదనుకుంటాను. తను ఇంటి బయటే నిలబడి ఉంది. ఇక్కడెందుకే వచ్చి నించున్నావు? మళ్ళీ కిడ్నాప్ అవ్వాలనుకుంటున్నావా? లేదు, నేను ఈ ఇంటికి ఈ డ్రెస్లో వెళ్ళలేను. నువ్వు అదృష్టవంతురాలివే. షూటింగ్ కోసం డ్రెస్ పెట్టాను, వచ్చి వాటిని వేసుకో. ఇలా చేయడానికి నీకు బుద్ధి లేదు. నువ్వు ఒక ఆడపిల్లగా ఉండి ఇంకో ఆడపిల్లని రేప్ చేయిస్తావా? రేపుకి అర్థం ఏంటో తెలుసా నీకు? ఇదేమీ కామెడీ కాదు, ఆట కాదు. హ్యాపీగా ఎంజాయ్ చేసే విషయమా ఇది? డబ్బు కోసం అంత దూరం వెళ్ళి చివరికి చంపడానికి కూడా దిగజారు. నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఈ కేస్ మీడియాలో పెద్ద కలహోలని రేపింది. వాళ్ళ స్వార్థం కోసం ఎవరైనా మరణం వరకు వెళతారా చెప్పండి? ఎలాగైతే ఇప్పుడు ఇంటర్నెట్ లో మనం చాలా మంది ఫ్రెండ్స్ క్లబ్ ని పెట్టుకుంటున్నామో అలాగే ఈ ఫ్రెండ్స్ క్లబ్ ని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. ఈ కేస్ ని ఒక్క మాటలో చెప్పాలంటే దాన్ని ఇదిగో ఇలాగే చెప్పాలి. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేని చెప్తారు కదా. అత్యాస వల్ల అన్ని కోల్పోతున్నారు. తప్పుడు దారిలో వెళ్లి జీవితాన్ని కోల్పోతున్నారు. నేహకి ఇలా జరిగింది కాబట్టి తను 2 జీవితాల్ని జీవిస్తూ వచ్చింది. తండ్రైన సునీల్ తనని ప్రపంచం నుంచి కాపాడడానికి చాలా స్ట్రిక్ట్ గా కొన్ని విషయాలు చెప్పి అర్థమయ్యేలా చెప్పకుండా ఒక ఫ్రెండ్ గా ట్రీట్ చేసి ప్రేమగా కొన్ని విషయాలు చెప్పుండొచ్చు. మయూర్ కి తన ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని వలలో వేయాలన్న ఉద్దేశం వచ్చిండేది కాదు.
తండ్రైన ఈయన కొంచెం టైం తీసుకుని ఉండుంటే అసలు ఏ సమస్య వచ్చేది కాదు. తన జీవితంలో ఇంత పెద్ద దారుణం అసలు జరుగుండేదే కాదు. తన తల్లిదండ్రులు తనని ప్రేమతో సరైన దారిలో పెంచుండొచ్చు. బాగా ప్రేమతో పెంచితేనే మాత్రమే పిల్లలు ఒక మంచి దారిలోకి రారు. ఇవాళ ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు పాత కథలు చెప్పి పిల్లల్ని అదుపు చెయ్యలేరు. కాలానికి తగ్గట్టు మారాలి. పిల్లలతో ఫ్రెండ్స్ గా ప్రవర్తించండి. పిల్లలకి మనవే కరెక్ట్ ఏది రాంగ్ ఏదని అర్థమయ్యేలా చెప్పాలి. ప్రేమగా నేర్పించండి. అదే మంచి పద్ధతి కూడా. నేను అనూప్ సోనీ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఇంకొక కొత్త ఎపిసోడ్ తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దయచేసి వెయిట్ చేయండి. ఓకే, గుర్తుంచుకోండి, క్రైమ్ కి మనకి ఉన్న దూరం కేవలం ఒక దారం అంతే. సేఫ్ గా ఉండండి, అలర్ట్ గా ఉండండి. జై హింద్.